ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించి నాయన ప్రతి వారి అవసరతలు చేస్తున్నాం పెరట తీర్చిదిద్దామని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందా. అందరము కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 7వ వచనము: అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒకసారి ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నా. ప్రార్థన ప్రాముఖ్యత మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థనలు ఎలాగూ చేయాలి, ప్రార్థన నియమాలు ఏమిటి అని మనము దైవవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రభువు శిష్యులకు ప్రార్థన తాను స్వయంగా ఆయన నేర్పినటువంటి సంగతిని మనం ధ్యానం చేస్తున్నాం. అందరము కూడా మరి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనము 10వ వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ప్రార్థన చక్కగా అక్కడ మన కొరకు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కొంతమంది భక్తులు చెబుతున్న మాట, వ్యక్తిగతంగా మనం చేస్తున్నటువంటి ప్రార్థన కన్నా ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన మనం చేయగలిగితే చాలా గొప్ప దీవెన అని తెలియజేస్తూ ఉంటారు. అందుకని అది ఏ సంఘము అయినా, ఏ విశ్వాసి అయినా, ఏ భాషలు ప్రార్థన చేసినా మన ప్రార్థన మన అవసరతలు అయిన అనంతరం ప్రతి ఒక్క వ్యక్తి చివర మనం కలిసి చెప్పుకునే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువు నేర్పిన ప్రార్థన. ఆ ప్రార్థన ఏమంటారో తెలుసా? పరలోక ప్రార్థన అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనము నుండి ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ చక్కటి మాటలు ఇక్కడ గ్రంథస్థము చేయబడి ఉన్నది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ 9వ వచనములో అంటది, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే ఏమని ప్రారంభించిందో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. నీవు ఉదయకాలం ప్రార్థిస్తున్నటువంటి నీ యొక్క తండ్రి, లేక నీ ప్రభువు, లేక నీ రక్షకుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆయన పరలోకములో ఉన్నాడు. ఆ పరలోకమందున్న తండ్రిని నీవు ప్రార్థించినప్పుడు ఆ పరలోకపు తండ్రి నీతో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ మధ్య ఉంటాడు. అయితే పరలోకమందున్నటువంటి ఆ తండ్రి అని మనము ఇక్కడ మాట్లాడటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? 121వ సంకీర్తన 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే మన యొక్క తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకము. మన తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన పరలోకములో ఉన్నాడు. కాబట్టి మన కన్నులు కొండల తట్టు అంటే ఉన్నతమైన స్థలముల తట్టు మనం ఎత్తి ప్రార్థన చేయాలి.
నువ్వు భూమి మీద నుండి పరలోకమందున్న నీ తండ్రి కొండల తట్టు నువ్వు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు కొండల తట్టు ఇదిగో ఆసీనుడయ్యున్నటువంటి నీ తండ్రి అందుకనే ఆయన సింహాసనం పరలోకము, ఆయన సింహాసనము అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడయ్యున్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు. ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 49వ అధ్యాయములో మనము చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనకు వాగ్దానము చేస్తూ ఉంటూ ఉన్నది. విననేరకుండానట్లు చెవులు మందము కాలేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి పరమందున్నటువంటి నీ తండ్రి కొండలతోటి నీ కన్నులెత్తి ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీకు సహాయము చేస్తున్న దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియులారా, 123వ సంకీర్తనలో మనము మొదటి వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆకాశమందు ఆసీనుడవయ్యున్నవాడా, ఆకాశమందు ఆసీనుడవయ్యున్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. మన దేవుడు పరలోకమందున్నాడు, ఆకాశమందున్నాడు. అందుకనే కొండల తట్టు కన్నులెత్తుచున్నాము. ఆకాశము తట్టు మన కన్నులెత్తి మనము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యంలో మన దేవుడైన యెహోవా మనను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచొచ్చు ఉన్నవి. నీ అవసరతలు తీరు వరకు కూడా, నీ కన్నీరు తుడవబడు వరకు, నీ నోటి నిండా నవ్వు ఉండు వరకు కూడా నీవు ప్రతి క్షణము కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మరి ప్రార్థించుట మరువవద్దు అని దేవుని యొక్క వాక్యము. అందుకనే మీరు ప్రార్థన చేయండి, మెలుకోగలిగే ప్రార్థన చేయండి అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయములో ఈ 10వ వచనములో పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. 2వ తర్వాత మాట అంటాడు, ఇదిగో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. ఆయన యొక్క చిత్తము పరలోకమందే కాదు, భూమి మీదే కాదు, భూలోకాల మీద ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన చిత్తము పరలోక భూలోకాల్లో ఆయన మాత్రమే నెరవేర్చే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. 11వ వచనంలో అంటాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. నువ్వెంత సమకూర్చుకున్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలకు నువ్వు సమకూర్చుకున్నా అదంతా ఒకే దినం తినటానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. అదంతా ఎప్పటికీ అప్పుడే ఆయన అనుదిన ఆహారము అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీ ఆకలి అనుదినము ఆయన తీరుస్తున్నాడు. రేపటిని గురించి చింతించొద్దు అని ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అనుదిన ఆహారము నేడు మాకు దయచే. 12వ వచనములో ప్రభు ప్రార్థన, ఆయన మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించాం. మన రుణములు క్షమించాలి అంటే ప్రభు కండిషన్ ఇస్తా ఉన్నాడు. మొట్టమొదట ఇతరుల యొక్క రుణములను నువ్వు క్షమించు అనిగా నీవు ఉండవలసినటువంటి అవసరత. 13వ వచనములో ఇదిగో మమ్ము శోధనలోనికి తేక దుష్టుల నుండి నువ్వు తప్పించుము. కాబట్టి 14వ వచనములో అంటాడు, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు. కాబట్టి మొట్టమొదట మనం క్షమించబడాలంటే మనము ఇతరుల యొక్క అపరాధములు క్షమించవలసినటువంటి అవసరతలు ఉన్నాయి. ముగింపుగా 15వ వచనంలో ప్రభు యొక్క ప్రార్థన, మీరు మనుష్యుల అపరాధములను ఇదిగో క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమించాడు. అంటే ఇతరుల ఎడల నువ్వు క్షమాగుణము కలిగి ఉండాలి. ఇతరుల అపరాధములు నీవు క్షమించాలి. నీవు ప్రభువుని వేడుకోవాలి, దుష్టుని నుండి తప్పించమని ప్రార్థన చేయాలి అని ప్రభు తన శిష్యులకు తన యొక్క ప్రార్థన నేర్పుతూ, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. కాబట్టి ప్రార్థన అనేది ఏదో మనకు నోటికి వచ్చింది కాదు. ప్రేయర్ ఈజ్ ఏ సిస్టమేటిక్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ఇన్ ది వే ఆఫ్ ఎ సిస్టమ్. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవములో, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో
ప్రార్థన ఏర్పాటు చేయబడి, ఈ ప్రార్థన ఇది ఆయన శిష్యులకు, భక్తులకు ఈ ఉదయకాలం నీకు నాకు కూడా ఇలాగూ చేయాలని పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేయించాడు. కాబట్టి ప్రార్థన నియమావళి అనేది జీవించే ప్రతి ఒక్కరము అలవర్చుకొని అట్టి రీతిగా చేసి దీవించబట్టాలి. దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి. ప్రార్థించటం నేర్పించారు. వందనాలు. స్వస్థతలు, రక్షణ కలుగు చేయండి, క్షేమం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.